మీనరాశి వారికి ఈరోజు ఒక సమస్య కారణంగా ఒక వ్యక్తి కానీ ఆ వ్యక్తి ఎవరో తెలిస్తే మీరే షాక్ అవుతారు. నాకు తెలిసి బయట వాళ్ళైతే కాదు. మీకు చాలా దగ్గరగా ఉండేవాళ్ళనే కనిపిస్తుంది. మరి ఈ రోజున ఇటీవల మీరు ప్లాన్స్ ఆగిపోవటం, మీ ప్లాన్స్ ఏది ముందుకు రాకుండా వెనక్కి వెళ్ళడం, ప్రతి విషయంలో ప్రతి వాటిలలో కూడా నీకు మరింత ఒత్తిడిగా కలగటం, మానసిక ఇబ్బందులు, మానసిక సమస్యలు కలగడం అసలు అవన్నీ ఏ విధంగా ఉంటున్నాయి? మరి అలాగే ఈ రోజున ఆ వ్యక్తి వలన ఏ విధమైనటువంటి మార్పులు, మరి ఏ విధమైనటువంటి చేర్పులు ఉన్నాయి అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా చెప్పడం జరుగుతుంది. మరి ఈ చిన్న చిన్న గొడవలు పెరగడం ఇవన్నీ చాలామంది యాదృచ్ఛికమనే అనుకుంటారు. కానీ కాదు మిత్రమా. ఇంట్లో ఉండేటువంటి ఒక వ్యక్తి మాటలు లేదా నిర్ణయాలు మీపై నెగెటివ్ ఎనర్జీ ప్రభావాన్ని కూడా చూపిస్తుంటాయి. కాబట్టి ఈరోజు జాగ్రత్తగా మాట్లాడండి. ఎవరిని నేరుగా బాధ పెట్టకుండా శాంతంగా ఉండండి. మరి మీరు నమ్మిన వాళ్ళే ఈరోజు మీకు టెన్షన్‌కి కారణమవుతారు అంటే మీరు నమ్ముతారా? నమ్మక తప్పదు. కాబట్టి ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దండి. కొంచెం జాగ్రత్తగా, వివరంగా మీరు చూడాలి. అప్పుడే నేను మీకేం చెప్తున్నానో క్లియర్‌గా అర్థమవుతుంది. మరి ఈరోజు ఉదయం నుంచి కూడా మీకు కొన్ని కొన్ని ఇబ్బందులు, సమస్యలు, చికాకులనేది పడుతూనే ఉన్నాయి. అర్థం కాని టెన్షన్ మీకు బలంగా కనపడింది. కానీ ఇటీవల మీరు చిన్న చిన్న విషయాలనే ఎక్కువగా అనిపించాయి. కానీ ఇప్పుడు అదే పెద్ద సమస్యగా మారింది అని మీరెప్పుడైనా గమనించారా? ఎందుకంటే ఒక వ్యక్తి మీకు దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తి మీ మాటలు తప్పుగా అర్థం చేసుకొని, మరి మీ పైన అనుమానాలు పెట్టుకోవడం ఇవన్నీ పెద్ద సమస్యలకు కారణమవుతున్నాయి. అది బయట వాళ్ళే కాదు మిత్రమా, ఇంట్లో వాళ్ళే అనడం వలన మీకు మరింత ఇబ్బందికరంగా కూడా మారుతుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఎవరిని తక్కువ అంచనా వేయరు. కానీ ఒక్కసారి గనక అంచనా గనక వేస్తే అది ఎవరైనా సరే, ఎంత చిన్నవాళ్ళైనా సరే అస్సలు పట్టించుకోరు. అలాంటిది ఈ రోజున మీ జీవితంలోనే ఒకళ్ళు మనవాళ్ళు, మనకు సంబంధించిన వాళ్ళు అని మీరు అనుకున్నప్పుడు, వాళ్ళు మీ పైన మీరు మంచి చెప్పినా సరే చెడుగా అర్థం చేసుకుంటున్నారు. ఎదుటి వాళ్ళ మాట వింటున్నారు. వేరే వాళ్ళు చెప్పుడు మాటలు విని, వేరే వాళ్ళు చెప్తున్నటువంటి ఆలోచనలు పెట్టుకొని, అసలు ఏం జరుగుతుంది, ఏమవుతుందో కూడా అర్థం కాకుండా పూర్తిగా మీ పైన వ్యతిరేకమైనటువంటి భావన, వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు పెట్టుకునేటువంటి సందర్భాలు కూడా బలంగా కనపడుతున్నాయి మిత్రమా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు మనం అనుకుంటాము అందరూ మనవాళ్ళే. మనకు సంబంధించిన వాళ్ళే కదా! వాళ్ళు మనకి ఏ విధమైనటువంటి హాని చేయరు. మనకి ఏ విధమైనటువంటి నష్టాలు పెట్టరు. ఏ విధమైనటువంటి సమస్యలు మనకి చెయ్యరు అనే ఒక నమ్మకం మనల్ని ఎక్కువగా ముందుకు తీసుకువెళ్తూ ఉంటుంది. ఈ సమయంలోనే మీకు కమ్యూనికేషన్ లోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈగో సమస్యలు కూడా పెరుగుతూనే ఉంటాయి. ఈరోజు జరిగేటువంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మీకు మరింత ఇబ్బందికరంగా కూడా మారతాయి. ఎందుకు అనంటే మీరు చెప్పింది ఒకటి, వాళ్ళు అర్థం చేసుకున్నది మరొకటి. దానివలన మీరు ఏదో తప్పుగా చెప్పారు, తప్పుగా చేస్తున్నారని మీ పైన ఒక అపార్థాలు వెల్లివిరుస్తూనే ఉంటాయి. అలాగే ఈరోజు జరిగేటువంటి సంఘటనలు ఎందుకని ఇలా జరుగుతున్నాయంటే, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి గ్రహయోగాలు మిమ్మల్ని మరింత మార్పునికి తీసుకొస్తున్నాయి. ఈరోజు కలిగేటువంటి మార్పులు గాని, జరిగేటువంటి తీర్పులు గాని అన్నీ కూడా మిమ్మల్ని ఈ అమావాస్య రోజు నుంచి పూర్తిగా కుటుంబంలో భావోద్వేగాలను రెచ్చగొడుతూ, మరి మీకు జరిగేటువంటి కొన్ని సిట్యుయేషన్స్‌ని మరింత బాధపెడుతూ, ఏ విధమైనటువంటి కారణాలు చూపకుండా, మరి మీరు సైలెంట్‌గా ఉన్నా మీ పైన చెడు దృష్టి ప్రభావాలు జరుగుతూ, ఇవన్నీ మిమ్మల్ని మరింత అస్థిరత్వాన్ని దూరం చేస్తున్నాయి. దీనివలన మీకు కోపం మరియు ఎక్కువవుతుంది. గొడవలు పెరుగుతున్నాయి. దూరం పెరుగుతుంది. ఇంట్లో వాళ్ళ వల్లే ఇలా జరగడం వలన మీకు కొంచెం అశాంతి కూడా కలుగుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి మనశ్శాంతి లేకుండా మానసిక ఒత్తిడి, మానసిక బాధ, మానసిక ప్రయత్నాలనేది
బలంగా పడుతూనే ఉండాలి. మరియు కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకుంటేనే మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుందని నా ఉద్దేశం. మిత్రమా, నేను చెప్పేది ఏంటంటే, మిథున రాశి వారికి ఎప్పుడు ఏది సాధించాలనుకున్నా కూడా సాధించే శక్తి ఉంది. ఎందుకంటే అదే వ్యక్తి రేపు మళ్ళీ మీకు సహాయం చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటారు. జాగ్రత్తగా ఉంటే సమస్య అవకాశంగా కూడా మారుతుంది. మరి ఇటువంటి సమయంలోనే మన ఇంట్లో వల్ల మనకు శత్రువులు కాకుండా ఉండాలంటే, ఈ అమావాస్య రోజున ముఖ్యంగా కొన్ని పరిహారాలు చేసుకుంటే మనకి మరింత ఉపయోగకరంగా కూడా ఉంటుంది. మరి అసలు ఆ పరిహారం ఏమిటో నేను మీకు ఇప్పుడు చెప్తాను. మిథున రాశి వారికి అమావాస్య రోజున ఇలాంటి పరిహారం గనుక చేస్తే ఇంట్లో వాళ్ళు మీకు శత్రువులు కాకుండా ఉంటారు. ఇటువంటి సమయంలోనే చిన్న చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారేటువంటి అవకాశాలుంటాయి. ఇంట్లో మాటలు కలవకపోవడం, అనవసరమైనటువంటి అపార్థాలు తలెత్తడం, ఇవన్నీ మీ శాంతిని దోచేస్తూ ఉన్నాయి. శాంతిని దెబ్బతీస్తున్నాయి. అయితే మరి ఇలా అవసరమైనటువంటి అపార్థాలు, అనవసరమైనటువంటి మాటలన్నీ కూడా మీకు ఇంట్లో వాళ్ళకి చెడుగా చెప్పేటువంటి వాళ్ళు ఉన్నంత కాలమే ఇవన్నీ మీకు మరింత ఇబ్బందికరంగా కూడా మారుతూనే ఉంటాయి. మరి వాళ్ళెవరో కాదు మిత్రమా, మీ చుట్టాలు, మీ బంధువర్గానికి సంబంధించినోళ్ళే మీ పైన మీ ఇంట్లో వాళ్ళకి లేనిపోని చెప్పి, వేరే వాళ్ళతో పోలుస్తూ, వాళ్ళకి ఉన్నదాన్ని చూపిస్తూ, వీళ్ళకి లేని దాన్ని అగౌరవపరుస్తూ, నీ వల్లే ఇదంతా జరిగింది, మీ కుటుంబం వల్లే నీకేది సాధించట్లేదని నీ పైన లేనిపోని బురద జల్లటం వల్లనే ఈ సమస్యలన్నీ జరిగేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. మరి ఇంట్లో మాటలు కలగకపోవడం, ఇంట్లో మాటలనేది ఒకళ్ళ మాట ఒకళ్ళకి కలవకపోవడం వల్ల కూడా కొన్ని సమస్యలనేవి జరగటం మరింత ఇబ్బందికరంగా కూడా మారుస్తుంది. నేను చెప్పేదేంటంటే, ఈ రోజున జరిగేటువంటి సిట్యుయేషన్స్ అన్నీ కూడా మరింత ఇబ్బందికరంగా కూడా మారతాయి. మరి అవన్నీ మనకి ఇబ్బందికరంగా మారకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి ఒక కొబ్బరికాయ తీసుకోండి. పొద్దున్నే శుభ్రంగా తలస్నానం చేసి, దేవుడి పటం ముందు కొబ్బరికాయకి 5 రకాల బొట్లు పెట్టి, పసుపు కుంకుమతో ఆ కొబ్బరికాయని దేవుడి ముందు ప్రార్థించండి. ఇలా మా ఇంటి శాంతి కోసం, మా కుటుంబ శాంతి కోసం, మా శత్రువులు దూరం అయిపోవాలని ప్రార్థించండి. తర్వాత సాయంకాలం సమయమున మరి మీరైతే ఆ కొబ్బరికాయని తీసుకొని, దాన్ని 2 ముక్కలుగా పగలగొట్టి, తరువాత దాన్ని దానిపైన నువ్వుల నూనె లేదా నెయ్యితోటి మీ ఇంటి ఈశాన్య మూల భాగాన ఒక దీపాన్ని వెలిగించాలి. కుదిరితే ఓం నమఃశివాయ అనేటువంటి మంత్రాన్ని మీరు ఒక 21 సార్లు లేదా 51 సార్లు మీరైతే పఠన చేయాలి. తరువాత శుభ్రంగా ఆ యొక్క ద్వీపాన్ని తీసి, దాని చుట్టూరు ఉప్పుని తీసి, ఉప్పుతో దిష్టి తీసేసి 3 రోడ్లు కలిసే ప్లేస్‌లలో దాన్ని పడవేయాలి. అలా పడవేస్తే మిథున రాశి వారికి ఉన్నటువంటి శత్రుసూపులు, చెడు గ్రహాలు, చెడు సైతాన్లు, చెడు ఇబ్బందులు ఇవన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి, నెగెటివ్ ఎనర్జీ తగ్గి, ఇంట్లో వాళ్ళతో సంబంధాలు మళ్ళీ బాగుపడతాయి. ఈ చిన్న పరిహారం గనుక చేస్తే శాంతి కూడా ప్రశాంతంగా ఉంటుంది. మీ ఇంట్లో శాంతిగా మార్చి మిమ్మల్ని మళ్ళీ సుఖంగా ఉంచుతుంది. ఇలా పరిహారాలు చేసుకున్నంత కాలం కూడా మిథున రాశి వారు ఎప్పుడూ మరింత ఉపయోగకరంగానే ఉంటారు. మరి అలాగే మిథున రాశి వారికి నేను ఫైనల్‌గా చెప్పేటువంటి విషయం ఏంటంటే, ఈరోజు మీకు వచ్చిన సమస్య బయట వాళ్ళ వల్ల కాదు, మీ ఇంట్లో వాళ్ళ వల్లే జరిగినప్పుడు మీరు తెలివిగా హ్యాండిల్ చేస్తే ఈ సమస్యలు మీకు ఒక పాఠంగా మాత్రమే నిలబడతాయి. గుర్తుంచుకోండి మిత్రమా, ఈరోజు మీరు మాట్లాడని మాట రేపు శాంతిని కాపాడుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మిథున రాశి వారికి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి.